సూర్యాపేట జిల్లా అరవపల్లి మండల కేంద్రంలోని రిషిత వైన్స్ వన్ దుకాణంలో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఉదయం పేపర్ బాయ్ వైన్ షాప్ తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. షాప్లోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించగా రాత్రి 1 గంట ప్రాంతంలో ఈ చోరీ జరిగినట్లు గుర్తించారు. దుండగులు షాప్లోకి చొరబడి సుమారు 23,000 రూపాయల విలువైన మద్యం సీసాలతో పాటు గల్లాపెట్టెలో ఉన్న 35,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారని వైన్ షాప్ యజమాని సుధాకర్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. నైట్ 9 గంటలకు షాప్ బంద్ చేసి వెళ్ళాము. షాప్లో చేస్తారు నౌకర్నామా వాళ్ళు. పొద్దున 6 గంటలకి పేపర్ అతను వేసి పేపర్ అన్న మీ షటర్ ఏదో తెలిసింది చూసుకోండి అని మాకు ఫోన్ చేశాడు. పొద్దున్న వచ్చి చెక్ చేస్తే దాంట్లో సీసీ ఫుటేజ్ చూసాము. బట్ ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేసాము. ఎస్ఐ గారు వచ్చిందాక బయట నిలబడ్డాం. ఎస్ఐ గారు మేము కలిసి సీసీ ఫుటేజ్ చూస్తే దాంట్లో బాటిల్స్ ఒక 22-23 వేల విలువ గల బాటిల్స్ తీసుకుపోయినట్టు సీసీ ఫుటేజ్లో కనబడ్డది. వాళ్ళు టీవీ ఫుటేజ్ తీసుకున్నారు ఎస్ఐ గారు. అలాగే చిల్లర మేము క్యాష్ సాయంత్రం ఇంటికి తీసుకుపోయేటప్పుడు క్యాష్ తీసుకుపోతాం. మిగతా చిల్లర 100 నోట్లు అవి ఉంటే అవి ఒక 35,000 దాకా ఉన్నాయి. అవి కూడా జియోలో పెట్టుకునే సీసీ ఫుటేజ్ కూడా ఉంది. సీసీ ఫుటేజ్ తీసుకుపోయేది. వాళ్ళు మాస్కులు పెట్టుకున్నారు, చేతికి గ్లౌజ్ పెట్టుకున్నారు. 2 వ్యక్తులు లోపలికి వచ్చారు. మాకు అనుమానితులు ఎవరు లేరు. పోలీసు వాళ్ళు చూడాలి.